పెళ్లి నాటికి భర్తల కంటే భార్యలదే ఎక్కువ సంపాదన, స్టార్ హోదా. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్స్ చాలానే ఉన్నాయి. పెళ్లికి ముందు లవ్ లో ఉన్నప్పుడు సూర్య కంటే జ్యోతికి సంపాదన 3 రెట్లు ఎక్కువ. ఇక బాలీవుడ్ లో కూడా రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే కపుల్లో కూడా ఈ సీన్ కనిపించింది. పద్మావత్ మూవీ టైం కి రణ్వీర్ సింగ్ కంటే దీపికాకే ఎక్కువ పే చేశారు. ఇక కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ అండ్ రెమ్యునరేషన్ తన భర్త విఘ్నేష్ శివన్ కంటే చాలా చాలా ఎక్కువ. టాలీవుడ్ లో సమంత, నాగ చైతన్యాల పెళ్లి టైం కి సమంత పాన్ ఇండియా రేంజ్ లో చైతు కంటే హై రెమ్యునరేషన్ తీసుకుంది. యాక్టర్స్ కమ్ డైరెక్టర్స్ విజయ్ నిర్మల్ గారు స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు అప్కమింగ్ హీరో కృష్ణ గారిని పెళ్లి చేసుకున్నారు. దాంతో సంపాదనలో ఆమెదే పై చేయి. ఇక మాలీవుడ్ అండ్ శాండ్వుడ్ లో కూడా ఇలాంటి సీనే రిపీట్ అయింది. ఫాద్ ఫాజిల్ పెళ్లి టైం కి నజ్రియా నజీం కు తమిళ్, మలయాళంలో విపరీతమైన క్రేజ్ తో పాటు ఫాద్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఉండేది. రాకింగ్ స్టార్ యష్ భార్య రాధికా పండిట్ కూడా కన్నడ సినిమాలు, సీరియల్స్ తో మంచి పాపులారిటీతో పాటు హై రెమ్యునరేషన్ తీసుకునేది. అలాగే ఉపేంద్ర వైఫ్ ప్రియాంక కూడా బెంగాలీ, హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ భర్త కంటే ఎక్కువ పాపులారిటీతో పాటు హై రెమ్యునరేషన్ తీసుకుంది. కానీ వాళ్ళు గ్యాప్ ఇవ్వడం, పాన్ ఇండియా లెక్కలతో భర్తలు డామినేట్ చేశారు. ఇందులో మనం మిస్ అయిన కపుల్ ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేసేయండి.